హాయ్ ఫ్రెండ్స్, మీ కోటేశ్వరి. ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ తయారు చేయబోతున్నాను. ముందుగా ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో మీకు చూపిస్తాను. 1 కప్పు శనగపిండి, రెండు చిన్న సైజు ఆనియన్ ముక్కలు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు తరుగు, 1 టీ గ్లాస్ వాటర్. అంతేనండి ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ తయారు చేద్దాం. ముందుగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందాం. స్టవ్ పెట్టి ఇప్పుడు బాండి పెట్టి స్టవ్ వెలిగించుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఇలా మధ్యలో ఉల్లి పకోడీని కదుపుకుందాం. పకోడీ వేగిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. రెండోసారి కూడా వేగిపోయాయండి పకోడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుందాం. అంతేనండి, కరకరలాడే ఉల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.